ప్రైజ్ ది లార్డ్. గ్రీటింగ్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు మనం మన యొక్క కంప్లైనింగ్ యాటిట్యూడ్ ఆరల్స్ మన థ్యాంక్స్ గివింగ్ యాటిట్యూడ్ అది మన జీవితంను ఎలా ప్రభావితం చేస్తుందో మనం ఈరోజు చూద్దాం. నిర్గమకాండము 14వ అధ్యాయం 11వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ఇజ్రాయేలీయులను ఐగుప్తు నుంచి, అప్పట్లో చాలా శక్తివంతమైన ఐగుప్తు యొక్క రాజ్యం నుంచి దేవుడు విడిపించి ఎన్నో ఆశ్చర్యకార్యములు, ఎన్నో సూచక క్రియలు, ఎన్నో అద్భుత కార్యముల ద్వారా ఇజ్రాయేలీయులను విడిపించి వారిని నడిపించి ఇక్కడ ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకొని వచ్చింది. అయితే వారు అక్కడ దేవుని శక్తిని, దేవుని బలమును, దేవుని మహిమను మరచి వారు ఇలా మాట్లాడుచున్నారు. అంతటి వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మల్ని ఇట్లా చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మగుదుమని ఐగుప్తులో మేము మీకు చెప్పిన మాట ఇదే కదా. ఈ అరణ్యంలో చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసు మగటమే మేలని చెప్పిరి. నిజంగా దేవుడు వారి పట్ల చేసిన అద్భుత కార్యములు నిజంగా ఎన్నో సూచక క్రియలు ఉన్నాయి. మిడతలను పంపించారు, వడగనులను పంపించారు. నిజంగా వారి యొక్క మొదటి సంతానమును హతము చేసి మరి వీరిని విడిపించారు. అయితే చిన్న ఇబ్బంది కలగగానే, అఫ్కోర్స్ అది కొంచెం అసాధ్యంగానే కనిపించి ఉండొచ్చు. అయితే దేవుడు ఇప్పటివరకు చేసినన్ని అసాధ్యమైన కార్యాలు వారి పట్ల. అయినను వారు అది మర్చిపోయి దేవునికి ఎదురుగా, దేవుని అవమానించే విధంగా, దేవుని శక్తిని నమ్మకుండా ఉండే విధంగా, దేవుని మీద అవిశ్వాసంతో వారు పలుకుచున్న మాటలు ఇలా ఉన్నాయి. ఇంకొక సందర్భంలో దేవుడు వారిని దాటించిన తర్వాత ఆ ఎర్ర సముద్రమును చీల్చి తడి నేల మీద వారు నడుచుకుంటూ వచ్చి నా తర్వాత కూడా వారి ఒక సందర్భంలో నిర్గమకాండం 15వ అధ్యాయం 22వ వచనం, అక్కడ అరణ్యంలో వారికి నీరు దొరకలేదు. నీరు దొరికినా అది చేదుగా ఉండటం వల్ల దానికి మారా అని పేరు పెట్టబడింది. అప్పుడు కూడా వారు 24వ వచనం చూసినట్లయితే, ప్రజలు మేమేమీ త్రాగుదామని మోషే మీద సనుకు కొనగా. నిజంగా అక్కడ సనుకు కొనవలసిన అవసరం లేదు. ఇన్ని అద్భుత కార్యములు చేసిన దేవుడు, ఇన్ని ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడు, నిజంగా వారు దేవుణ్ణి స్తుతించి ప్రార్థించి ఉండుంటే దేవుడు ఇవ్వడం. వారు సనుకుంటేనే ఇస్తారు. లేదు, వారు అడిగిన, వారు కృతజ్ఞతాపూర్వకంగా అడిగిన, విశ్వాసంతో అడిగిన దేవుడు వారికి ఇచ్చి ఉండేవారు. అయితే వారు అలా చేయలేదు. మోషే మీద సనిగి అడిగారు, కానీ దేవుడు అక్కడ వారి మారాను మధురంగా మార్చి, అంతేకాకుండా ఎన్నో నీటి బొగ్గలను ఇచ్చారు. దాని తర్వాత ఇంకొక సందర్భంలో 16వ అధ్యాయం 3వ వచనంలో, అరణ్యంలో ఇజ్రాయేలీయులు సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగెను. అక్కడ వారికి మాంసం దొరకపోవుట చేత వారు మోషే అహరోనుల మీద సనిగెను. నిజంగా ఇన్ని అద్భుత కార్యములు చేసిన దేవుడు, ఇన్ని ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడు వారికి ఆహారము, నీళ్ళు ఇవ్వడం అది దేవుడికి తెలియదా? కానీ వారు దేవుణ్ణి నమ్మలేదు. దేవుని కేవలం అద్భుతాలు, ఆశ్చర్య కార్యముల దగ్గర ఆగిపోయారు. కానీ నిజంగా దేవుడు వారి పట్ల కలిగిన ప్రణాళిక ఏంటి? దేవుడు వారిని ఎందుకు విడిపించారు? దేవుడు వారిని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ఇటువంటివి ఏమీ ఆలోచించకుండా కేవలం అప్పుడు కలిగిన తాత్కాలిక ఇబ్బందులు, అప్పుడు కలిగిన తాత్కాలికమైన కొన్ని పరిస్థితులకి వారు లొంగిపోయి దేవుని ఎదుట దేవునికి అవమానం వచ్చే విధంగా వారు సనుగుచున్నారు. దేవుని బలమును, శక్తిని నమ్మకుండా వారు కేవలము అప్పుడు పరిస్థితులకు తలొగ్గి వారు దేవునికి విరోధంగా మాట్లాడుచున్నారు. ఇంకొక సందర్భం చూసినట్లయితే సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉంది. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. కానీ ఈసారి సనుగుతున్నప్పుడు, ఎందుకంటే ఇప్పుడు దేవుడు వారికి ఆల్రెడీ మాంసం ఇచ్చారు, దేవుడు వారికి ఆల్రెడీ నీళ్ళు ఇచ్చారు. నిజంగా వారిని రాత్రి పగళ్ళు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. వారికి ఏ విధమైన హాని, ఏ విధమైన వ్యాధి కానీ కలగకుండా దేవుడు కాపాడుకుంటూ తీసుకువచ్చారు. అయినా కూడా వారు దేవుని ఎదుట సరిగేవారుగానే ఉన్నారు. ఇంకా వారి దృక్పథం, ఇంకా వారి యాటిట్యూడ్ మారలేదు. దేవుని ఎదురుగా ఇన్ని ఆశ్చర్యకార్యములు చూసిన తర్వాత కూడా, ఇన్ని అద్భుత కార్యములు చూసిన తర్వాత కూడా, దేవుడు ఇన్ని ఉపకారములు చేసిన తర్వాత కూడా వారు సనగటం మొదలుపెట్టారు. కానీ ఈసారి దేవుని కోపం వారి మీద రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెంలో ఒకరినొకరు దహింపసాగాను. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుని నుంచి ఎన్నో అద్భుత కార్యములు పొందుకొని ఉన్నాను, దేవుని నుంచి ఎన్నో ఉపకారములు పొందుకొని ఉన్నాను. దేవుడు మనకి ఎంతో కష్టకాలంలో సహాయము చేసి మనల్ని ఆ పరిస్థితుల నుంచి బయటికి తీసుకొచ్చినాను. మనం అప్పుడు పరిస్థితులు రాగానే, కొంత ఇబ్బంది కలగగానే, కొంత
మనకు కష్టం కలగగానే దేవునికి విరోధంగా మాట్లాడుతూ ఉంటాం. దేవునికి విరోధంగా సణుగుతూ ఉంటాం. కొన్నిసార్లు ఆ యొక్క కోపం పక్కనున్న మనుషుల మీద చూపిస్తూ ఉంటాం. ఆ యొక్క కోపము పక్కన ఉన్న స్నేహితుల మీద గానీ, కుటుంబ సభ్యుల మీద గానీ చూపిస్తూ ఉంటాం. ఇది దేవునికి ఎంత మాత్రమూ ఇష్టం ఉండదు. అండ్ జాగ్రత్తగా ఉండాలి. మనం అట్లా మాటి మాటికి చేస్తున్నట్లయితే యెహోవా కోపము రగులుకుంటది. దేవుడు నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. మనం ఎప్పుడు కష్టం వచ్చినప్పుడు గానీ, మనం ఎప్పుడు ఆ యొక్క పరిస్థితులు కొంచెం కష్టంగా ఉన్నప్పుడు గానీ, మనకు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కానీ, మనం కృతజ్ఞతతో అప్పటి వరకు చేసిన ఆశ్చర్యకార్యములు, అప్పటి వరకు దేవుడు చేసిన సహాయము, అప్పటి వరకు దేవుడు చేసిన ఆ యొక్క అద్భుత కార్యముల గురించి కానీ, లేకపోతే ఆ స్వస్థతల గురించి కానీ మనం తలుచుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనను అడిగిన యెడల ఆయన తప్పకుండా ఇస్తారు. ఆయన తప్పకుండా ఆ పరిస్థితులందు విజయం అనుగ్రహిస్తారు. ఆ పరిస్థితుల నుంచి తప్పిస్తారు. దేవుడు మంచిగా శాంతికరంగా, సమాధానకరంగా మనం ఆ పరిస్థితుల నుంచి మనల్ని ఆ పరిస్థితుల నుంచి దేవుడు తప్పిస్తాడు. అంతేకాని కేవలం సణుగుకొనుట, కేవలము అవిశ్వాసపు మాటలు, కేవలము దేవుని వాక్యమునకు విరోధంగా మాట్లాడటము, అదేవిధంగా కొన్నిసార్లు దైవజనుల మీద గానీ, కొన్నిసార్లు పక్కనున్న మనుషుల మీద గానీ అవిశ్వాసంతో కూడిన మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. ఇది దేవునికి ఎంత మాత్రం ఇష్టం ఉండదు. అది మీకు కూడా హాని కలిగిస్తుంది. అక్కడ తర్వాత ఏమవుతుందంటే, దేవుడు వారి మనవి ఆలకించి వారి సనుగులు వినెను. దేవుడు కేవలం మన ప్రార్థనలు మాత్రమే వినడు. మన మాటలు, మన సనుగుళ్ళు కూడా వింటాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. ఏం మాట్లాడుతున్నాం మన కష్టకాలంలో, ఏం మాట్లాడుతున్నాం మనం ఇబ్బందికర పరిస్థితులు అనేది దేవుడు తప్పకుండా వింటాడు. ఎందుకంటే కష్టమైన కాలంలో మనం ఏం చేస్తామన్నదే మన విశ్వాసమును రుజువు చేస్తుంది. దేవుడి మీద మనకున్న ఆ నమ్మకమును రుజువు చేస్తుంది. దేవుడి మీద మనకు కలిగిన ఆ యొక్క నమ్మకం ఏదైతే ఉందో అది కష్టకాలంలోనే అది బయటపడుతుంది. సో కాబట్టి కష్టకాలంలో వచ్చినప్పుడు, ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు కోపం తెచ్చుకోకుండా, ద్వేషం తెచ్చుకోకుండా, దేవుడి మీద అవిశ్వాసముతో కాకుండా, దేవుడి మీద సనిగే వారంగా కాకుండా మనం ఎప్పుడు కృతజ్ఞతగా, విశ్వాసంతో ఆయన ప్రార్థన చేసినట్లయితే, ఆయన వాక్యం అనుసరించి నడిచేవారమైతే దేవుడు ఎప్పుడూ గొప్ప కార్యాలు చేస్తారు. దురదృష్టవశాత్తు ఇక్కడ వీరు అలా చేయలేదు కాబట్టి దేవుని గద్దింపునకు వినలేదు. దేవుని ఆశ్చర్య కార్యములు తలంచుకొనలేదు. దేవుడు వారికి చేసిన ఉపకారములను తలంచుకొనలేదు. దేవుడు వారి పట్ల చూపిన కనికరము, ప్రేమను తలంచుకొనలేదు. కేవలం దేవుని ఎదుట విరోధంగా మాట్లాడి దేవునితో తిరుగుబాటు చేసి మోషేతును, అహరోనులు కూడా అవమానించారు కాబట్టి దేవుడు మాంసాహారం వారికి ఇచ్చి ఆ మాంసము వారి పండ్ల మధ్యలో ఉండగానే వారు నశించిపోయారు, వారు చనిపోయారు, వారు అరణ్యంలోనే కూలిపోయారు. అక్కడ చూసినట్లయితే 33, 34 వచనాలు, సంఖ్యాకాండము 11వ అధ్యాయం 33, 34 వచనాలు. ఆ మాంసము ఇంకా వారి పండ్ల మధ్య ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అను పేరు పెట్టబడిను. జనులు కిబ్రోతు హత్తావా నుండి అక్కడి నుంచి ప్రయాణమైపోయారు. కాబట్టి జాగ్రత్తగా చూడండి. మీరు సణుగుతున్నారా? మీరు కేవలము ఇబ్బందికరమైన కష్ట పరిస్థితులు వచ్చినప్పుడు అవిశ్వాస మాటలు మాట్లాడుచున్నారా? దేవునికి తిరుగుబాటుతనంగా చేస్తున్నారు. దేవుడు ఇప్పటివరకు మీకు ఏ ఉపకారమో చేయలేదు అన్నట్లుగా మీ ప్రవర్తన, మీ మాటలు ఉంటున్నాయా? జాగ్రత్తగా చూసుకోనండి. ఎందుకంటే యెహోవా కోపము రగులుకునేదాకా తెచ్చుకొనవద్దు. దేవుడు మనకెన్నో గొప్ప కార్యములు చేశారు. దేవుడు మనకెన్నో ఆశ్చర్య కార్యములు చేశారు. దేవుడు మన పట్ల ఎంతో ఆయన కృపను చూపించారు. ఎన్నో అద్భుత కార్యముల చేత మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చారు. కాబట్టి వాటిని తలంచుకొని, వాటిని ప్రార్థనలో పెట్టి, కృతజ్ఞతాపూర్వకంగా దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు తప్పకుండా దయచేస్తాడు. దేవుడు మన తండ్రి. ఆయన ఎప్పుడు మనం అడిగినది కానీ మన కష్టాలలో విడిచిపెట్టే దేవుడు కాదు, మన శ్రమలలో విడిచిపెట్టే దేవుడు కాదు. కేవలం కొంత ఓపిక, కేవలం కొంత దేవుని యందు విశ్వాసం ఉంచి మనం ప్రార్థించినట్లయితే, ఆయన వాక్యమునకు లోబడినట్లయితే, ఆయన ఏదైతే చెప్తున్నారో ఆ పరిస్థితుల యందు ఆ వాక్యం అనుసరించి నడుచుకున్నట్లయితే దేవుడు వాటి నుంచి తప్పకుండా విడిపిస్తాడు. దేవుడు వాటి నుంచి తప్పకుండా విజయం అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమెన్.